తమిళనాడు ఎన్నికలు అంటే మరికొన్ని గంటలు అంటే రేపు పోలింగ్ జరుగుతుంది కదా! సో, ఇప్పటికే గత 2, 3 రోజుల నుంచి కూడా రసవత్తరంగా మారిన ఈ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇది ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఎక్కువ ఉంటది. బట్ ఏంటంటే ఈసారి జాతీయ పార్టీలు కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఒక రసవత్తరంగా మారిందనే మనం చెప్పొచ్చు. కొత్తగా పెట్టినటువంటి టీవీకే పార్టీ విజయ్‌తో పాటు ఆ ప్రాబల్యం ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి డీఎంకే స్టాలిన్ పార్టీ కానీ బలమైన పార్టీ. ఇంకా అన్నా డీఎంకే జయలలిత గారి పార్టీ, అన్నా డీఎంకే పళనిస్వామి చూస్తున్నారు కాబట్టి ఆయన దానికి సంబంధించిన పార్టీ. ఇంకా బీజేపీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా అలయన్స్‌తో వెళ్తున్నారు. అయితే త్రిముఖ పోటీ అయితే 100% ఉంది. ఒకటి అధికార పార్టీ డీఎంకే ఒకవైపు, వాళ్ళకు కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి టీవీకే పార్టీ విజయ్‌కి సంబంధించి అదొక పార్టీ. అప్పుడు 2 ఇంకా అన్నా డీఎంకే అండ్ బీజేపీ మిగిలిన చిన్న చిన్న పార్టీలు కూటమి పార్టీగా ఏర్పడి వాళ్ళు ఈ ఎన్నికల్లో కూటమిగా వెళ్తున్నారు. బట్ ఈ త్రిముఖ పోటీ అనేది తమిళనాడు ఎన్నికల్లో ఉంటుంది. మరి ఈ త్రిముఖ పోటీకి ప్రజలు ఏ విధంగా మద్దతిస్తారు? ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధినేతలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఓటర్లని అంటే ఆ పార్టీల వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఎలా ఉంటుంది ఏందనే దానిపైన ఒక చిన్న కథనం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తమిళనాడు ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికలు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకి పోటీగా మారింది. సాధారణంగా తమిళనాడు ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలను తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వరు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకులుగా ఎదిగిన ముప్పనారు, చిదంబరం లాంటి నేతలు అక్కడ పార్టీని బలోపేతం చేయలేకపోయారు, అంటే తమిళనాడులో. అందుకు కారణం ద్రావిడ పార్టీలు, ద్రావిడ సంస్కృతి పట్ల తమిళ ప్రజల ఆదరణ సాధారణంగా ఉంటుంది. తమిళ ప్రజలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి తయారైనటువంటి ఏ వస్తువునకైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకి టీవీఎస్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు వాళ్ళ ప్రాంతంలో తయారు చేస్తారు కాబట్టి వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కోకోకోలా, మిగిలిన కొన్ని కంపెనీలు కూల్ డ్రింక్స్ ఇలాంటి ఉత్పత్తులను అక్కడ తయారవుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా వాళ్ళు ఆదరణ చూపిస్తారు. ప్రతి వీధికి, ప్రతి బస్సుపై తమిళంలోనే అక్షరాలు కనబడుతుంది. అలా వాళ్ళ రాష్ట్రం పట్ల వారికి ఉన్న ప్రేమను చూపుతుంది. ఏ పార్టీతో ఇక ఈ విషయానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెరియారు, అన్నాదురై స్థాపించిన డిఎంకే కన్నా డిఎంకే పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. అన్నా డిఎంకే పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఇతర ప్రాంతీయ పార్టీలు అక్కడ బతికి పట్టకట్టలేవు. గతంలో సినీ నటుడు విజయ్ కన్నా ఇచ్చిన డిఎండికే పార్టీ ప్రతిపక్ష హోదా కైవసం చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. డిఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి 2 కుమారులు మధ్య నెలకొన్న వైర్యం అప్పట్లో ఆ పార్టీకి డ్యామేజ్గా మారింది. కరుణానిధి తర్వాత ఆ పదవి కోసం 2 కుమారుల మధ్య కుమ్ములాటలు జరిగాయి. పార్టీని బలహీనపరిచింది. మదురైలో నివాసం ఉంటున్న కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అప్పట్లో ఆ పార్టీ ఓటమికి కారకుడైపోయారు. సాధారణంగా ఈఎంకే పార్టీకి తమిళనాడులో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రతి ఎన్నికల్లో 30% ఓటు బ్యాంకు డిఎంకే పార్టీ కైవసం చేసుకున్నట్లు అక్కడ రికార్డ్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో సీఎం స్టాలిన్కు టీవీకే పార్టీ వల్ల కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. డిఎంకే పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే డిఎంకే పార్టీకి ప్రస్తుతం ఉన్న 30% ఓటు బ్యాంకుతో పాటు అదనంగా కూటమి పార్టీలు కాంగ్రెస్, సిపిఐఎం అండ్ డిఎండికే మరియు చిన్న చిన్న పార్టీలన్నీ ఓటు బ్యాంక్ కలిపితే అదనంగా 9% డిఎంకేకు ప్లస్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ పోల్ సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. మరోపక్క డిఎంకే పార్టీ అసంతృప్త ఓట్లు అన్నా డిఎంకే టీవీకే పార్టీ చీల్చుకుంటే అప్పుడు కూడా లాభపడేది డిఎంకేనే.
ఒకవేళ అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా డిఎంకే పార్టీ కొంచెం ఇబ్బందులు అయితే ఉండేది. అయితే సర్ పేరుతో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తమిళనాడులో 97 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. దీని ప్రభావం మాత్రం డిఎంకేపై చూపించే అవకాశం అయితే ఉంది. దీన్ని తమిళ ప్రజలు బీజేపీ పార్టీ చేసిన దొంగ దెబ్బగా భావిస్తే డిఎంకే పార్టీకి మరింత శాతం ఓట్లు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. అప్పటి వరకు జరిగిన ఎగ్జిస్టింగ్ పోల్ సర్వేలో డిఎంకే అలయన్స్కు 159 నుంచి 169 స్థానాలు కైవసం చేసుకోవడానికి ఖాయమని స్పష్టం చేస్తున్నారు డిఎంకే సంబంధించి. అంటే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతం అధికారం పార్టీలో ఉన్నటువంటి డిఎంకే పార్టీనే మరోసారి తమిళనాడులో అధికారం చేపట్టబోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామం అంటే సహజంగా అక్కడ ఈ గత ఒకటిన్నర నెల కాలంలో ఎన్నికల ప్రచారంలో అన్నా డిఎంకేకి సంబంధించి పళనిస్వామి కానీ, కూటమి బీజేపీ కానీ, లేదంటే అలయన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేసినటువంటి తప్పులు ఎవరైతే డిఎంకే పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అవినీతి కావచ్చు, మహిళల పట్ల అక్కడ జరిగినటువంటి అఘాయిత్యాలు, దాన్ని నివారించలేకపోవడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి ఇట్లా విచ్చలవిడిగా అమ్మకాలు జరగడం, దాని తర్వాత పారిశ్రామికంగా కొత్తగా పెట్టుబడులు రాలేకపోవడం, అవి తీసుకురావడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలం చెందడం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎస్టాబ్లిష్ చేసేదానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది, సక్సెస్ఫుల్ అయింది. బట్ అంటే ఇక్కడ అంటే వీళ్ళందరూ అలయన్స్గా వచ్చినప్పటికీ కూడా టీవీకే పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎవరైతే విజయ్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి చాలా సీట్లని ఆయన చేర్చుకుపోతున్నారు, ఓటు శాతాన్ని కూడా భారీగా చేర్చుకుపోతున్నారు. అందువల్లనే డిఎంకేకి కాస్త కష్టమైతే ఉంటుంది. బట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు కొన్ని ఓట్లు తొలగించడం, ఈసీ తొలగించడం, ఆ ప్రభావం కూటమి ఉన్నటువంటి బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలపైన పడే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా డిఎంకేకి మేలు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే వ్యతిరేకత అయితే ప్రభుత్వం పైన ఉంది, అక్కడ డిఎంకే పార్టీ పైన ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించదు. ఖచ్చితంగా కొన్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే ఇందులో అంటే ఘోరంగా చాలా ఇబ్బందికరంగా లా అండ్ ఆర్డర్ విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ప్లస్ కొంతమంది మంత్రుల అవినీతి కాస్త ప్రజల్లో అసహనం తెచ్చింది. సంక్షేమ పథకాలు అయితే మెండుగా ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలు ఆశించి ప్రజలు ఓట్లు వేసినప్పటికీ కూడా వ్యతిరేకత కూడా అదే స్థాయిలోనే ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అన్ని సర్వేలు కానీ అన్ని రిపోర్ట్లు కానీ అధికార పార్టీకి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. బట్ అంటే ఓటు శాతం అయితే తగ్గుతుంది. బట్ అధికారం అయితే తక్కువ సీట్లతో అయినా కూడా సరే డిఎంకేనే మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉందనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగానే సర్వే రిపోర్ట్లు, ఇందాక మనం చెప్పినటువంటి కథనం ఇవన్నీ కూడా చూస్తే తెలుస్తాను. చూద్దాం, మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఒకేసారి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.